ప్రైజ్లా దేవుని నామానికి స్తోత్రాలు. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఇదిగో ప్రజలందరికీ కలుగుబావు మహా సంతోషకరమైన సువార్తమానం. ఏంటి ఈ సంతోషం అని మనం చూస్తే అసలు సంతోషం అంటే అర్థం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే సంతోషం అంటే 10 మందితో మనం కలిసి సంతోషించేది. మనము ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు కొంతమందితో మనం సంతోషిస్తూ ఉంటాము. ఎందుకంటే సంతోషము ఒక్కరిగా మనం సంతోషించము, 10 మందిని తీసుకుని వచ్చి మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. అదే మనకి సంతోషం. బర్త్డే ఉందంటే మరి ఆ బర్త్డేలో 10 మందిని పిలుచుకుంటాము, సెలబ్రేట్ చేసుకుంటాము. అలాగే మరి గొర్రెల కాపరుల దగ్గరికి గబ్రియేలు దేవదూత వచ్చి ఇదిగో ప్రజలందరికీ కలుగుబావు మహా సంతోషకరమైన సువార్తమానము అని తెలియచేసింది. వాళ్ళందరూ సంతోషించారండి. గొర్రెల కాపరులు అందరికీ వారి సువార్తను మరి చేయడం జరిగింది. అయితే సంతోషం అనేది తప్పిపోయిన కుమారుడు దొరికితే తండ్రి ఎంతగా ఆనందించాడు. ఒక్కడే సంతోషించాడా? లేదు, 10 మందిని తీసుకొచ్చి ఒక విందు చేశాడండి. అంత మాత్రమే కాదు, పోగొట్టుకున్న నాణ్యాన్ని వెతికింది ఒక స్త్రీ. ఆమె వెతికి మరి చివరికి దొరికేసరికి మరి ఇరుగు పొరుగు వారిని పిలిచి ఆమె సంతోషించింది. అంత మాత్రమే కాదు, తప్పిపోయిన గొర్రె 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ఆ యజమాని తన మెడ మీద ఎక్కించుకుని ఆ గొర్రెని 10 మందిని పిలిచి స్నేహితుల్ని పిలిచి సంతోషించాడు. మరి 10 మందితోనూ కలిసి సంతోషించేది సంతోషము అని అనబడుతుంది. గొర్రెల కాపరులు కూడా క్రీస్తు సువార్తను అనేక మందికి సంతోషంగా చెప్పారు. వారు మాత్రమే సంతోషించలేదు. తర్వాత మరి సంతోషం తర్వాత ఆనందం అనేది ఒకటి ఉంది. సంతోషము ఆనందము ఈ 2 జంట పదాలు. అయితే మరి ఆనందం ఎవరు ఆనందిస్తారు అంటే మరి జ్ఞానులు అత్యానందభరితులైపోయి లోపలికి వచ్చి మరి బోళము, బంగారము, సాంబ్రాణి అలా కానుకలు అర్పించడం జరిగింది. అయితే వారు హృదయంలో అత్యానందభరితులయ్యారు. ఇది ఆనందం. ఆనందం అనేది ఒక్క వ్యక్తి మాత్రమే ఆనందిస్తాడు. అది శాశ్వత కాలం ఉంటుంది. ఇది పరలోకపు మాట. కాబట్టి మనం అందరము ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఆనందిస్తూ ఉంటారు, శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు. ఇది పరలోకపు మాట అని మనం చెప్పగలము. కాబట్టి ఆనందముతో మరి పరవళ్ళు తొక్కుతూ ఈ క్రిస్మస్ దినోత్సవాల్లో మనము పండుగ చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. వందనాలు. ఆమెన్.